హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అరుణ కిరణాలు ఇంటర్వ్యూగా గణపతి ఇచ్చిన ఆ సారాంశం, గణపతి సాయుధ పోరాట సమర్థన అనేటువంటి అంశం కింద మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. గణపతి సాయుధ పోరాట సమర్థన, అరుణ కిరణాలకు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇక వినండి. గణపతి ఇంటర్వ్యూ తెలుగులో సాయుధ పోరాట సమర్థనలో లభ్యమైన అంశం. గణపతికి ప్రశ్న సంధించిన అరుణ కిరణాలులా, సాయుధ పోరాటం ఎందుకు తప్పనిసరి చెప్పండి. హింస అనేది ఓ పెద్ద ప్రజా సమూహాన్ని పార్టీకి దూరం చేస్తుంది అనేది నిజం కాదా అని అడగగా దానికి గణపతి సమాధానం ఈ విధంగా: సాయుధ పోరాటమా లేదా అహింసాత్మక పోరాటమా అనే ప్రశ్న ఏ ఒక్క వ్యక్తి లేదా పార్టీ యొక్క ఆత్మాశ్రయ సబ్జెక్టివ్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండదు. ఇది ఒకరి సంకల్పంతో సంబంధం లేనిది. ఇది చరిత్రలోని అన్ని అనుభవాల ద్వారా నిరూపితమైన ఒక నియమం. వర్గ సమాజపు చారిత్రక పరిణామంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రతిగామి, అదే రియాక్షనరీ ప్రతిగామి పాలక వర్గాలు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజా నిరసనలను హింసాత్మకంగా అణిచివేయకుండా, హింసాత్మక ప్రతిఘటనకు పాల్పడకుండా, బలవంతంగా గద్దె దించబడే వరకు అధికారాన్ని వదులుకున్న దాఖలాలు లేవు అనేది చారిత్రక సత్యం. ఖచ్చితంగా శాంతియుత ఉద్యమాలు, భారీ నిరసనల ద్వారా ప్రభుత్వాలు మారిన ఉదాహరణలను కొందరు ఉదహరించవచ్చు. కానీ అవన్నీ కేవలం ప్రభుత్వ మార్పులు మాత్రమే, వ్యవస్థాగత మార్పులు కావు. పాలక వర్గాల్లోని ఒక విభాగం డయామెట్రికల్గా, అంటే పూర్తిగా భిన్నమైన వర్గ ప్రయోజనాలు కలిగిన మరొక వర్గంతో భర్తీ చేయబడనప్పుడు హింసాత్మక తిరుగుబాటు అవసరం లేకుండానే అదే వర్గంలోని మరొక విభాగానికి అధికారాన్ని బదిలీ చేయవచ్చు. అయితే ఆఫ్రికా, ఆసియా మరియు లాటిన్ అమెరికాల్లోని పలు ప్రాంతాలలో చూసినట్లుగా ఈ ప్రభుత్వ మార్పులు కూడా తరచుగా హింసాత్మక ఘర్షణలతోనే కూడుకుని ఉంటున్నాయి. సాయుధ పోరాట అవసరం లేకుండానే వ్యవస్థాగత మార్పు తీసుకురాగలిగితే మేమే అందరికంటే ఎక్కువగా సంతోషిస్తాం. మేము పోరాటాన్ని ప్రారంభించినప్పుడు అది భూమి, జీవనోపాధి మరియు భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీ, పీడనల నుండి విముక్తి వంటి ప్రజల వివిధ సమస్యలపై ప్రాథమికంగా ఒక శాంతియుత ఉద్యమంగానే ఉంది. ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కుగా డిమాండ్ చేసినంత మాత్రాన ఏ భూస్వామి కూడా తన భూమిని లేదా అధికారాన్ని వదులుకోడు అనే విషయాన్ని గ్రహించడానికి పెద్ద మేధావి కానవసరం లేదు. భూస్వామి ప్రజా ప్రతిఘటనను క్రూర బలప్రయోగంతో అణచివేయడానికి తన వద్ద ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తాడు. అతను స్థానిక పోలీసులను, ప్రత్యేక బలగాలను, కేంద్ర పారామిలిటరీ బలగాలను మరియు అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతాడు. మనం భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించినప్పుడల్లా ఇది చూసాం. 1970ల చివరిలో జగిత్యాలలో రైతాంగం విధించిన భూస్వాముల సామాజిక బహిష్కరణ వారిని గ్రామాలను వదిలి పారిపోయేలా చేసింది. మా విప్లవోద్యమం 100కు పైగా గ్రామాలకు విస్తరించి పాలకుల పునాదులను కదిలించింది. ఆ తర్వాత ఈ అహింసాత్మక పోరాటానికి ఏమి జరిగిందో అనేది
సాయుధ పోరాటంపై భ్రమలు లేదా పక్షపాత వైఖరి ఉన్నవారందరికీ ఒక కనువిప్పు కావాలి. కొద్ది వారాల తర్వాత భూస్వాములు మరి ఏ విధంగానైతే మరి భారీగా సాయుధ పోరాటంపై, ఆ తర్వాత అహింసాత్మక పోరాటానికి ఏమి జరిగిందో అనేది, సాయుధ పోరాటంపై భ్రమలు లేదా పక్షపాత వైఖరి ఉన్నవారందరికీ ఒక కనువిప్పు కావాలి. కొద్ది వారాల తర్వాత భూస్వాములు కిరాయి బలగాలతో తిరిగి వచ్చి భారీ ఎత్తున హింసను సృష్టించారు. అరెస్టులు, రైతులను హింసించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయటం, ఆ ప్రాంతాన్ని అల్లరి మూకల ప్రాంతంగా, అదే డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించడం, ప్రజల పౌర హక్కులను కాలరాయటం, ఇటువంటి క్రూరమైన అణచివేత చర్యలకు పాల్పడ్డారు. ఆ తరుణంలోనే పార్టీ ఆయుధాలు పట్టవలసి వచ్చింది తప్ప ఏదో శృంగారభరితమైన, అదే రొమాంటిక్ భావనతో కాదు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, జాతీయతా ఉద్యమాల పరిస్థితి కూడా ఇదే. భూమి, జాతీయ స్వీయ నిర్ణయాధికారం మరియు సామ్రాజ్యవాద దోపిడీ, పీడనల నుండి విముక్తి, ఇటువంటి ప్రజల డిమాండ్లు శాంతియుత మార్గాల ద్వారా సాధించగలిగితే తమ అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టడానికి, కఠినమైన కష్టతరమైన జీవితాలను, హింసలను మరియు ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఎవరు ఇష్టపడతారు? అన్ని ఉద్యమాలు శాంతియుత ఉద్యమాలుగానే ప్రారంభమయ్యాయి. కానీ ప్రతిగామి పాలక వర్గాల చర్యల కారణంగా సాయుధ పోరాట రూపాన్ని తీసుకోవలసి వచ్చింది. తమ తీరని చమురుదాహం కోసం సామ్రాజ్యవాదులు సృష్టించిన విచ్చలవిడి హింస కారణంగా ఒక పూర్తి జనాభా ఎలా ఆయుధాలు పట్టాల్సి వచ్చిందో చెప్పడానికి ఇరాక్ ఒక క్లాసిక్ ఉదాహరణ. పాలస్తీనా, కాశ్మీర్ లేదా మరెక్కడైనా ఇదే పరిస్థితి ఉంది. మీ ప్రశ్నలోని రెండో భాగం ఒక పెద్ద అపోహ, దట్ ఈజ్ మిత్. సాయుధ పోరాటం కారణంగా ప్రజలు ఎక్కడా పార్టీకి దూరం కాలేదు. బదులుగా రాజ్యం తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న చోట సమర్థవంతమైన ప్రతిఘటన లేకపోవటమే ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. అణచివేత, సాయుధ బలగాలను నాశనం చేయకుండా, ఓడించకుండా ప్రజలను సమీకరించడం లేదా వారికి నమ్మకాన్ని ఇవ్వటం అసాధ్యం. నిజానికి మా గెరిల్లా దళాలు మాత్రమే ప్రతిఘటించడం లేదు. పోలీస్ బలగాలకు వ్యతిరేకంగా జరిగే సాయుధ ప్రతిఘటనలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏకి చురుగ్గా మద్దతు ఇస్తూ వీరోచితంగా ప్రతిఘటించడంలో ప్రజలు గొప్ప పాత్ర పోషిస్తున్నారు. మేధావులు తమ ఏనుగు దంతాల మేడల్లో, అదే ఐవరీ టవర్స్లో కూర్చొని సంఘటనలను విశ్లేషిస్తూ సిద్ధాంతీకరించే వాటికి భిన్నంగా క్షేత్రస్థాయి వాస్తవికత ఇది. అయితే అహింసా మార్గంలో నిరసన ఎందుకు తెలపకూడదు అని ప్రశ్న. దానికి సమాధానంగా గణపతి, మీరు ఈ ప్రశ్నను తిరగేసి అడగాలి. పెద్ద భూస్వాములు, పెద్ద వ్యాపార సంస్థలు, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు, అదే ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్, శక్తివంతమైన భారత ప్రభుత్వం మరియు దాని సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు మరియు బ్యూరోక్రసీ, అదే యంత్రాంగం, అధికార యంత్రాంగం అసలు వినే స్థితిలో ఉంటే వారు ప్రజలను శాంతియుత మార్గంలో నిరసన తెలపటానికి ఎందుకు అనుమతించడం లేదు అని వారిని అడగాలి. సమ్మెకు దిగిన ప్రజలను ఎందుకు కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, హింసిస్తున్నారు మరియు చంపుతున్నారు? సమ్మెకు వెళ్ళినందుకు కార్మికులను, ఉద్యోగులను ఎందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు? శాంతియుతంగా ప్రదర్శనలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజలపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా వారిపై కాల్పులు జరపటానికి తమ కిరాయి పోలీసు బలగాలను, సిఆర్పిఎఫ్ వాటిని మరియు సైన్యాన్ని ఎందుకు పంపుతున్నారు? కాకి ముఠాలు మహిళలపై అత్యాచారాలు చేయడానికి, ఆస్తులను ధ్వంసం చేయడానికి, భారత రాజ్యాంగ నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ నకిలీ ఎన్కౌంటర్లు చేయడానికి మరియు మానవాళికి వ్యతిరేకంగా వారు చేసే ఈ నేరాలన్నింటికీ ఎలాంటి శిక్ష లేకుండా ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?
వారు కళింనగర్, నందిగ్రామ్, అర్వాల్, ఇంద్రవెల్లి మరియు ఇలాంటి మరెన్నో బార్బరిక్ క్రూరమైన చర్యలను ఎందుకు సృష్టిస్తున్నారు? అదృశ్యమవ్వటానికి, డిజపియరెన్సెస్ వ్యతిరేకంగా కాశ్మీర్లో ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసనలను కేవలం నిర్లక్ష్యం చేయటమే కాకుండా అంతటి క్రూరత్వంతో ఎందుకు దాడి చేస్తున్నారు? సైన్యం మరియు పోలీసు బలగాలే ప్రజలపై అత్యాచారాలకు పాల్పడుతున్నప్పటికీ మనోరమ అత్యాచార ఉదంతం దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ. మణిపూర్లో అనాగరికమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని AFSPA ఎందుకు ఇంకా అమలు చేస్తున్నారు? ఈ కాకి లేదా ఆలివ్ గ్రీన్ సైనిక గుండాలు నిరసనకారుల తలలు పగిలేలా క్రూరంగా కొట్టడం, వారు తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన తర్వాత అప్పుడు కూడా వారిని వదలకుండా హింసించడాన్ని మీరు ఎప్పుడైనా మరువగలరా? ప్రపంచంలో ఏ పాలక వర్గాలు కూడా ప్రజలు తమ ప్రాథమిక డిమాండ్లైన భూమిని, పీడనం నుండి విముక్తిని శాంతియుత మార్గంలో సాధించుకోవడానికి అనుమతించలేదు. తథాకథిత సోకాల్డ్ ప్రజాస్వామ్య రాజ్యాలు కూడా తాము కొనసాగిస్తున్న యథాతథ స్థితికి, స్టేటస్కో, తమ దోపిడీకి, అలాగనే సూపర్ లాభాల ఆర్జనకు ముప్పు వాటిల్లినంత వరకు మాత్రమే దాన్ని అనుమతిస్తాయి. అహింస మరియు కర్మ సిద్ధాంతం అనేవి దోపిడీ వర్గాలు విస్తృత ప్రజానీకంపై తమ హింసను మరియు ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడానికి ఉపయోగించే సైద్ధాంతిక పునాదులు మరియు మోసపూరిత పదాలు. మొదట్లోనే ఎవరూ తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి నేరుగా హింసాత్మక మార్గాలను ఎంచుకోరు. వారి శాంతియుత ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, సాధారణ సమ్మెలు మొదలైనవి పట్టించుకోనప్పుడు లేదా వాటిని అణచివేయాలని చూసినప్పుడు మాత్రమే వారు హింసాత్మక పద్ధతులను ఆశ్రయించవలసి వస్తుంది. విప్లవకారుల నేతృత్వంలో జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక సాయుధ వ్యవసాయ పోరాటమైన, ఈశాన్య ప్రాంతాల జాతీయ ఉద్యమాలైన, కాశ్మీర్ లేదా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలైన, ఇది ఒక తిరుగులేని సత్యం. ఈ సార్వత్రిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే సాయుధ ఉద్యమాల మూలాలను ఒక్కసారి పరిశీలిస్తే సరిపోతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రజలు అవలంబించే పోరాట రూపాలు ఎల్లప్పుడూ పాలక వర్గాల చర్యలపై ఆధారపడి ఉంటాయి తప్ప దానికి విరుద్ధంగా కాదు. మరియు మేము ఈరోజు కూడా హింసాత్మక మరియు అహింసాత్మక పోరాట రూపాలు రెండింటినీ ఉపయోగిస్తున్నాం తప్ప కేవలం హింసాత్మక రూపాలను మాత్రమే కాదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అని అన్నప్పుడు ఇంకొక ప్రశ్నగా, మీ హింస ఆత్మరక్షణ కోసమా లేక ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకోవడానికా అని ప్రశ్నించగా సమాధానంగా, ఖచ్చితంగా చెప్పాలంటే మీరు ఈ రెండింటినీ వేరు చేయలేరు. దీర్ఘకాలిక దృక్పథంలో లేదా అంతిమంగా మా లక్ష్యం ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకోవడమే. అది లేకుండా మన దేశ ప్రజలను సామ్రాజ్యవాదం, భూస్వామ్యం మరియు బడా దళారి పెట్టుబడిదారీ విధానం, కాంప్రడార్ బూర్జువాయిజీ దాని యొక్క పట్టు నుండి విముక్తి చేయటం అంటే ప్రస్తుత అన్యాయమైన సామాజిక ఆర్థిక వ్యవస్థను మార్చడం అసాధ్యం. కానీ అంతిమ లక్ష్యమైన ప్రజల స్వంత అధికారాన్ని స్థాపించడానికి వారిని సిద్ధం చేసే ప్రక్రియలో పాలక వర్గాలు పార్టీపై, ప్రజలపై మరియు మొత్తం విప్లవోద్యమంపై క్రూరమైన అణచివేతకు పాల్పడుతున్నాయి. అందువల్ల ప్రజలను ఉద్యమాల్లోకి సమీకరించే క్రమంలో మేము ప్రారంభ దశలోనే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టవలసి వస్తుంది. మరియు సాపేక్షంగా చాలా కాలం పాటు మా యుద్ధం ఈ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మా వ్యూహాత్మక ప్రతిఘటన చర్యలు
మరియు ప్రచారాలన్నీ టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ ఆపరేషన్స్. ఈ దశలో ఆత్మరక్షణ యుద్ధంలో భాగమేనని చూడాలి అని గణపతి సాయుధ పోరాట సమర్థన అరుణ కిరణాలు ఇంటర్వ్యూలో వెలిబుచ్చిన ఆ ప్రశ్నలు సమాధానాలను అవగాహన నిమిత్తం కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.